వెల్కమ్ టు లోకల్ 18. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొని ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వంపై ప్రజల స్పందన ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రేవంత్ రెడ్డి పరిపాలనపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వము గతంలో కొన్ని పథకాలు పెట్టింది. ఆ పథకాల్లో కొన్ని ఆమోదించలేదు, కొన్ని ఆమోదించారు. ఎందుకంటే ఉచితంగా బస్సు పెట్టారు. దానివల్ల ఏమైందంటే ఆడవాళ్ళు డబ్బా బస్సు మీద తిరిగేదే కానీ కనీసం అంటే పెట్టిన కాడ నుంచి కూడా ఎక్స్ప్రెస్లు తీసేశాడు. ఎక్స్ప్రెస్లు లేవు డబ్బా బస్సుల మీద. ఎందుకంటే కొత్తగూడెం, భద్రాచలం కూరగాయలు తిరుగుతున్నారు ఆడవాళ్ళు. కాబట్టి చాలా మంది ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఆ బస్సు ఎక్కితే చుట్లు కొట్టుకొని తన్నుకుంటున్నారు. అంటే గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమనిపిస్తుంది? ఏ ప్రభుత్వం పరిపాలన బాగా చేసింది అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యక్రమం కొన్ని మంచి పనులు చేశాడండి, కొన్ని మాత్రం కేసీఆర్ కిందనే. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలంటే ఏ చేయాలన్నా కూడా ఏ పథకం కూడా గతంలో అన్ని చేసింది. కాబట్టి ఇప్పుడున్న మంత్రికి ఏది పెట్టాలన్న అవకాశం లేదు. కాబట్టి ఆయన పెట్టింది ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టాడు, ఫ్రీ కరెంట్ పెట్టాడు. తర్వాత నెక్స్ట్ కొన్ని కార్యక్రమాలు మంచిగా చేశాడు. ఎలా ఉంది ఓవరాల్ గా పరిపాలనపై మీ అభిప్రాయం? మంచిగా ఉందా, మంచిగా లేదా? మంచిగానే ఉందండి. కొన్ని పనులు మంచిగా చేశాడు. ఇది బీసీ వర్గం పెట్టాడు, సచివ చేశాడు. అది కూడా మంచిగా జాగ్రత్త చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది ప్రభుత్వ పథకాలు? కొన్ని ప్రభుత్వ పథకాలు పెట్టారు కదా, దానికి అభిప్రాయం? అయితే ఆర్టీసీ పెట్టారు కదా లేడీస్కి, అది బాగాలేదు, అది తీసేయాలి. ఏడాది పూర్తయింది. ఇప్పటికి ఏడాదిలో గతంలో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది? కేసీఆర్ బాగుంది, రేవంత్ రెడ్డి బాగాలేదు అసలు. ఎందుకని? ఎందుకంటే ఆయన కొన్ని మంచి చేసిన, కొన్ని బాగాలేవు. కొన్నిట్లో ఆయన మీద, కేసీఆర్ మీద చూసుకుంటే కేసీఆర్ బాగున్నారు, ఈయన చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో మా ఆటో యూనియన్, ఆటో వర్కర్ల, ఆటో కార్మికుల ద్వారా అయితే చాలా మందికి ఆదాయాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అది లోకల్గా తిప్పే వాళ్ళైనా సరే, లాంగ్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఆదాయాన్ని కోల్పోయారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జనాలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే భావన ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఆ వచ్చిందనంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. పరిపాలన మంచిది కాదని మేము అనట్లే, కానీ వాళ్ళు కొన్ని పెట్టుకున్న పథకాలు మంచివి కాదు. 6 గ్యారెంటీల అమలు తీరు ఎట్లా ఉందంట? 6 గ్యారెంటీల అమలు తీరు అంటే ఆయన ఇచ్చిన వల్ల ఇప్పటి వరకు బస్సుకి ఫ్రీ అనేది చెప్పాడు. బస్సుకి ఫ్రీ మాత్రం నడుస్తుంది స్త్రీల వరకు, అది కూడా కొట్టుకోండే స్థితికి నడుస్తుంది. మరొకటి ఏంటంటే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నారు. అందులో 1 యూనిట్ యాడ్ అయినా మొత్తం బిల్లు పే చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా 200 యూనిట్లు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు సర్వీసింగ్ ఎవరైతే ఈ రీడింగ్ తీసే వాళ్ళు ఉన్నారో జన్కో వాళ్ళు త్వరగా వచ్చి ఆ రీడింగ్ తీస్తే ఆ బిల్లు ప్రజల మీద పడకంటూ ఉంటుంది. దానికి సేవ్ అయినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. ఇది ఏమవుతుందంటే 1 యూనిట్ కలిసేసరికి 200 1 యూనిట్ వచ్చేసరికి ఆ బిల్లును మొత్తం ఆడు ఉన్నోడు కానీ పేదోడు కానీ ఎవడైనా సరే కట్టవలసి వస్తుంది. ఈరోజు ఈ స్థితిలో ఈరోజు ఒక రోజు పని ఉంటే 2 రోజులు పని ఉండట్లే. ఒక రోజు అన్నం ఫుడ్ పూర్తిగా మనం ఒక రోజు కడుపు నిండా తింటే 2వ రోజు తినలేని పరిస్థితి అయింది ఏంటి. ఇటువంటి కరువు కాలంలో, ఇటువంటి కరువు గడ్డు కాలంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ అమలు చేసిన పథకాలల్లో రెండిట్లో కూడా ఏది సంతృప్తిగా లేదు. ఇంకొకటి గ్యాస్కి చెప్పారు. గ్యాస్కి కూడా మీరు 500 రూపీస్ కడితే సరిపోతుంది, 500 కడితే సరిపోతుంది అన్నాడు. వాళ్ళకి నిజంగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ గ్యాస్ గురించి, గ్యాస్ మనం బుక్ చేసుకున్నప్పుడు 500 రూపాయలు అలాగే పే చేస్తాం, ఉన్నదాన్ని సబ్సిడీ కింద తీసేస్తే అయిపోద్ది. అలా కాకుండా మొత్తం 850 950 రూపాయలు కట్టించుకుంటున్నారు. ఆ డబ్బులు మీకు అకౌంట్లో పడతాయి అంటారు. ఎవడికి రావట్లేదు. అవి ఎవడికో ఒకడికి వస్తానే తప్ప ఏంటి 100కి 99% మాత్రం ఎవడికి రావట్లా. అది ఫెయిలింగే. హామీలు ఇచ్చారు కానీ హామీలని కరెక్ట్గా అమలు చేసే పద్ధతి మరి ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగనే ఇంకా కొన్ని పథకాలు పెట్టారు, గృహలక్ష్యం అని, అవి కూడా ఇంకా ఎవరికి ఇచ్చినట్టు ఏం లేదు.
ఏంటంటే పాలన అనేది మరి ఒక సంవత్సరం జరిగింది, రెండో సంవత్సరం కూడా ఎలా ఉంటుందో తెలియదు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, పింఛన్ గురించి ఎదురు చూస్తున్నారు. ఆ పింఛన్ వస్తే కొద్దిగా ఏమైనా తిందాం అని చెప్పి అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళు మందులు కొనుక్కుందాం అని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వరకు పింఛన్ పడట్లా, వితంతువులు కూడా పింఛన్ పడట్లే. ఇటువంటివి ఉన్నాయి. మరి పాలనపై మీ అభిప్రాయం బాగుందా బాలేదా? ఒక రకంగా అంటే ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చుకోలేదు కనుక బాగాలేదనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు. పింఛన్లు నెల నెల కూడా పింఛన్లు ఇవ్వట్లేదు. పింఛన్లు ఒక నెల 2 నెలలు ఇవ్వకుండా మానేశారు కూడా. మరి పింఛన్ల మీద భర్త లేని వాళ్ళు ఉన్నాము, ఎంతో మంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పింఛన్లు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి? కేసీఆర్ ప్రభుత్వం అప్పుడే బాగుందనిపిస్తుంది. మాకు గృహలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి లేదు, మాకు ఇల్లు లేదు ఇంతవరకు. నాకు 3 ఆడపిల్లలు, ఇల్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పాలవుతున్నాం మేము ఇంట్లో ఉండటానికి కూడా. పెళ్లిళ్ళు అయినాయి కదా, ఒంటరి మహిళలు మేము ఇవ్వము అంటున్నారంట. మరి ఒంటరి మహిళలు ఎలా ఉంటారు? 3 అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు లేదు కదా. మరి చెప్పండి. అలాగాని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనే అనిపిస్తుంది. మేము ఎక్కటం లేదండి, ఆ ఫ్రీ బస్సులు మేము ఎక్కము, అవి మాకు అవసరం లేదు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది, 4 ఏళ్ళు ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇవ్వట్లేదు. అయ్యే కేసీఆర్ 2016 పడుతున్నాయి, అయ్యే దొడ్డు బియ్యలు ఇస్తున్నారు. ఇక మా లాంటి వాళ్ళు తినాలంటే ఇంత ముద్ద తింటే సాయంత్రం దాకా అరగట్లేదు. ఇది ప్రభుత్వం అంటే ఇది. అంటే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు 6 పథకాలు ఇస్తా, 6 పథకాల్లో ఏమండి 6 పథకాలు అన్నాడు. ఇప్పుడు గ్యాస్ పడ్డోళ్ళకి పడుతున్నాయి, పన్నోళ్ళకి లేదు. కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంటు 200 ఉన్నట్టు ఫ్రీ అన్నాడు. ఇద్దరు కట్టుకోలేదా? 200 ఉన్నట్టు ఫ్రీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. గ్యాస్ డబ్బులు అన్నాడు, గ్యాస్ డబ్బులు కొంతమందికి పడితే కొంతమందికి లేదన్నాడు. ఇక ఏంటండి అది? ఓవరాల్ గా ఎట్లా ఉంది పాలన? మీకు నచ్చేలా ఉందా, నచ్చుకుందా? నాకైతే నచ్చినట్టే లేదండి. కేసీఆర్ గారు అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. గోదావరి వాటర్ ఎత్తనా ఒప్పుకున్నాడా? కేసీఆర్ గారు ఒప్పుకోలేదుగా. ఇంటింటికి నల్లేసాడుగా. ఆయన పేరు చెప్పుకొని బిందెలు తెల్లారు బిందెలు పట్టుకొని ఉరక్కుండా కమ్మగా దాగుతున్నాం కదా. రోడ్లు వేసిండు, సిమెంట్ రోడ్లు. కాలక మట్టి కాకుండా నడుస్తున్నారు. మరి ఈయన ప్రభుత్వం మంచిగా ఉందంట, ఆయన ప్రభుత్వం. మాకైతే కేసీఆర్ గారి ప్రభుత్వం నచ్చిందండి. అది ఫ్రీ బస్సులు అంటే ఫ్రీ బస్సులు ఎవరికండి? ఇంట్లో తిని ఉండోళ్ళకి అరగదలు లేక బట్టల షాప్ కి ఖమ్మం, హైదరాబాద్గా ఎదురుకు పోయారండి ఆడోళ్ళు ఎప్పుడైనా? ఫ్రీ బస్సులు అన్నా కానీ మూలలో ఉన్న ముసలు కూడా కర్ర పెట్టుకుంటూ ఒక్కటి పోతుంది. పని పాట ఉన్న వాళ్ళు ఏం పోతారు చెప్పండి? ఎప్పుడైనా పోవాలంటే డబ్బులు పెట్టుకో, సంవత్సరానికి ఒకసారి. నీ యొక్క ఇప్పుడు బస్సు నిండా ఆడోళ్ళే ఉన్నారు కానీ బస్ స్టాండ్లో, మగవాళ్ళు కానీ పడతలేదు. ఏంటండి ప్రభుత్వాలు? ఇప్పుడు చేస్తున్నావు నువ్వు కాదంట్లో చేసేదేగా. ఇప్పుడు బస్ ఫ్రీ అను, కరెంట్ ఫ్రీ అను. ఆ కరెంట్ ఫ్రీ, ఆ బస్ ఫ్రీ పెట్టే బదులు రేషన్ కార్డులో తినటానికి పప్పు, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయలు ఇస్తే తింటారు కదా పేదోళ్ళు కమ్మగా. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ప్రభుత్వానికి? ఏం చెప్పాలి? మళ్ళీ ఎలక్షన్ పెడితే కేసీఆర్ గారే రావాలి. కొత్త ప్రభుత్వం అయితే మా ఏరియాకి బాగానే ఉందండి. మరి కరకట్ట అనుకున్న వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు కరకట్ట మన ఫ్లడ్ లోపలికి రాకుండా పూర్తి చేశారు. ఒక హైడ్రా అన్నదే మరి అది ఒక కొద్దిగా తొందరపాటు ఇదిలాగా అనిపిస్తుంది హైదరాబాద్ లో. ప్రభుత్వ పథకాలు సరిగా అందట్లేదని విమర్శలు ఉన్నాయి, దాంట్లో ఉంటారు. ప్రభుత్వ పథకాలు అయితే మాకైతే ఉచిత గ్యాస్ కరెంటు వస్తుందండి. ఆ 2500 మరి మహిళలకి అన్నది ఇంకా మరి అది అవ్వలేదు. ఎట్లా ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉంది? చెప్పాల్సి వస్తే మరి అప్పుడు ఉన్న బీఆర్ఎస్ కంటే మరి ఇది కాస్త పర్వాలేదండి. మరి అప్పుడైతే మాకు ఎటువంటి లబ్ధి పొందలేదు. మరి అప్పుడు బీఆర్ఎస్ మరి ఇంత ఈ ఉచిత గ్యాస్ ఆలోచించలేదు, కరెంటు ఆలోచించలేదు. మరి ఆ నిర్ణయం మరి వాళ్ళు అప్పుడు తీసుకుని ఉంటే మళ్ళీ థర్డ్ బీఆర్ఎస్ వచ్చేదని నా ఉద్దేశం. చివరిగా అసలు గవర్నమెంట్ పరిపాలన, సంవత్సరం పరిపాలనపై మీరు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? 50-50 అండి, 50-50. ఇంకేమైనా చెప్తారా? ఇంకేముందండి, మాకు గుడి ఇప్పుడు రామాలయాన్ని అభివృద్ధికి అయితే ప్రోత్సహిస్తున్నారు. దానికి మాకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఏమంటారు? కొద్దిగా తరుగుగా ఉందండి, లైట్గా.
గతంలో కంటే మంచి మంచి పథకాలు పెట్టాడుగా, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇటువంటి పథకాలు పెట్టారుగా. మరి అవునండి, అప్పుడు పరిపాలన కొంత మంచిగా బాగా పెట్టాడు. ఇప్పుడు పరిపాలన కొద్దిగా తగ్గిపోయింది. వస్తున్నాయా మరి మీకు ఫ్రీ కరెంటు, గ్యాస్ వస్తుందా? ఫ్రీగా కరెంటు నడుస్తుంది రండి. గ్యాస్ అయితే ఫ్రీగా అట్లా డబ్బులు తీసుకుంటున్నాం కదండి. మరి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కదా? వెళ్ళటం ఎటు పోట్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు. అంటే ఆ పథకం మీకు ఉపయోగకరంగా, అంటే ప్రభుత్వం పెట్టిన పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయా? అవును, అది ఎప్పుడు వెళ్ళేట వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ పోయిన వాళ్ళకి ఉపయోగపడలేదండి ఆ పథకం. చివరిగా అసలు ఎట్లా ఉందని అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పూర్వం ఉన్నటువంటి పూర్వం ప్రభుత్వమే బాగుంది. భద్రాచల పట్టణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు చెబుతున్న తీరు అంటే మనం చాలా మందితో మాట్లాడడం జరిగింది. పలువురు మిశ్రమ స్పందనని తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అధిక శాతం అయితే ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో పారదర్శకత లేదని, కొందరికి ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదని, అందుకే ప్రభుత్వంపై కొంత విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆదిత్యతో క్రాంతి కుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం.